మైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 16వ కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుడు తన జీవితంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి తన జీవితంలో పడిపోతుంటాడు, ఓడిపోతుంటాడు, దిగజారిపోతుంటాడు, వెనుదిరిగి వెళ్ళిపోతుంటాడు. అందువలన దేవుని వాక్యం చెబుతుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యవనస్తులే కాదు, ఏ మానవుడైనా, దేవుని పిల్లలైనా, ఎవరైనా తప్పక పడిపోతారు అని వాక్యం చెప్తారు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను కదల్చబడను, నేను పడిపోను అంటున్నాడు. ఎందుకని? తాను తన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తను ఏ జాగ్రత్తలు తీసుకున్నాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న కీర్తన గ్రంథం 16వ కీర్తనలో అవి రాశాడు. ఒకటి, తను పడిపోకుండా జాగ్రత్త తీసుకోవడానికి కారణాలు తను తీసుకున్నవి ఏంటంటే, ఒకటి, తాను తన జీవిత కాలంలో అన్ని పరిస్థితుల దగ్గర, అన్ని విషయాల దగ్గర తాను దేవుని వైపు చూస్తూ తన విశ్వాస జీవితాన్ని కొనసాగించాడు. రెండు, తన జీవితంలో ఎల్లప్పుడూ అన్ని విషయాల దగ్గర, అన్ని పరిస్థితుల దగ్గర దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మూడు, తాను దేవుడు తనకి చేసిన మేలులు, తనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు చేసిన ఏర్పాటు, దేవుడు చూపిన ప్రేమ, దేవుడిచ్చే క్షమాపణ, తాను ఎల్లప్పుడూ వాటిని గుర్తుంచుకున్నాడు. నాలుగు, దేవుడు తనకు ఏవైతే మేలులు చేశాడో అవి మర్చిపోక వాటిని గుర్తుపెట్టుకుని తాను స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. ఐదు, తాను ఎల్లప్పుడూ కూడా దేవుని మాట విని దానికి లోబడేటట్లుగా తన జీవితాన్ని సిద్ధపరుచుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా పడిపోకుండా నీ విశ్వాస జీవితంలో, నీ విశ్వాసపు యాత్రలో నీవు కూడా పడిపోకుండా, నీ ఇల్లు పడిపోకుండా, నీ ఇల్లు వాన, వరద, గాలి చేత కొట్టబడినప్పుడు పడిపోకుండా బండ మీద స్థిరంగా ఉండాలి అంటే నీవు కూడా దావీదు ఏం చేశాడో అదే నువ్వు చేయగలిగితే నువ్వు పడిపోవు, నీవు కదల్చబడవు. ప్రతి మనిషి జీవితంలో తను పడిపోవడానికి అపవాది తీసుకొచ్చే పాపములు, రోగాలు, నష్టాలు, కష్టాలు, వీటన్నిటి దగ్గర నిందలు, అవమానాలు, వీటన్నిటి దగ్గర నువ్వు పడిపోకుండా దేవునిలో కదలక స్థిరముగా దేవునిలో కొనసాగటానికి దావీదులాగా, దావీదు ఏ విషయాల వందు దేవుని లేఖన ప్రకారం తాను ఏ రీతిగా నడుచుకున్నాడో అలాగ కొనసాగగలిగి మనము కూడా స్థిరులుగాను, కదలని వారిగాను, పడిపోయిన వారిగాను, ఓడిపోయిన వారిగా, దిగజారిపోయిన వారిగా కాక దేవునిలో నిలబడి దేవునికి మహిమకరంగా, అనేకులకి దీవెనకరంగా ఉన్నట్లుగా దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్.
ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం విన్న మీ పిల్లలందరి జీవితాల్లో వాన, వరద, గాలి చేత కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు ఎన్ని కలిగినా పడిపోకుండా వారు నిలబడినట్లుగా మీ లేఖనాన్ని ఆధారం చేసుకుని ఏం చేస్తే పడిపోకుండా ఉంటారో ఆ వాటిని గైకొని వాటి ప్రకారం చేస్తూ మీరిచ్చే దీవెనలు పొందుకుని మీకు మహిమకరంగా, అనేకులకి దీవెనకరంగా, మీ ఆశీర్వాదానికి పాత్రులుగా మీ పిల్లలను చేయమని, వాక్యం విన్న మీ పిల్లల కుటుంబీకులు వారు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధులను, స్త్రీ పురుషులను వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.